హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 7వ భాగం. లిఫ్ట్ వరకు వెళ్ళిన తనకి ఒక లిఫ్ట్ ఆల్మోస్ట్ 16 ఫ్లోర్లో ఉందని చూపిస్తే, పక్కనే లిఫ్ట్ మాత్రం సేమ్ ఫ్లోర్లో ఉందని చూపించడంతో అదే బెటర్ అనుకుని అదే ప్రెస్ చేసింది. లిఫ్ట్ డోర్ 2 సెకండ్స్లో ఓపెన్ అవ్వటంతో అక్కడ ఉన్నది ఏది చదవకుండా లోపలికి వెళ్ళిపోయింది. చివరి నిమిషంలో జానుని లిఫ్ట్లోకి వెళ్తూ ఉండటం చూసిన రిసెప్షనిస్ట్ కంగారుగా హలో మిస్ అని అరుస్తూ వెళ్ళింది. కానీ అప్పటికే లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వటంతో తల పట్టుకొని, అయ్యో ఈ పెళ్ళేంటి, ఏకంగా సీఈఓ సార్ లిఫ్ట్లో వెళ్ళిపోయింది. అసలే సార్కి ముక్కు మీదే కోపం. ఇప్పుడు ఈ అమ్మాయిని సార్ లిఫ్ట్లో చూస్తే ఆ అమ్మాయి ఏమో కానీ ఆ అమ్మాయి వెళ్తున్నా ఆపకుండా చూసిన నా పని అయితే ఈ రోజుతో ఖచ్చితంగా పూర్తయిపోతుంది. ఇప్పుడు సీఈఓ సార్ ఆ అమ్మాయిని తన లిఫ్ట్లో చూస్తే ఏం చేస్తారో ఏంటో, ఇక నా జాబ్ ఊడిపోయినట్టేనా అని భయంగా అనుకుంటూ వెనక్కి తిరిగి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయింది. లిఫ్ట్లోకి వెళ్ళిన జాను ఆ నెక్స్ట్ ఫ్లోర్లో మరొకరు ఎక్కటంతో భయంగా ఒక మూలకి ముడుచుకొని పోయింది. తను తలదించే ఉండటంతో కాళ్ళు మాత్రమే కనిపిస్తూ, ఆ కాళ్ళకి షూస్ కనిపిస్తూ ఉంటే వచ్చింది అబ్బాయి అని ఈజీగా గ్రహించింది. పైగా అతని పెర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ ఎంత ఘాటుగా ఉందంటే తన ముక్కు పుటాలకి తాకుతూ మత్తుగా అనిపించింది. ఒక్క క్షణం ఆ ఫ్రేగ్రెన్స్ గురించి ఆలోచించిన జానుకి హోటల్ రూమ్లో సేమ్ ఫ్రేగ్రెన్స్ తన శరీరం నుంచి వచ్చినట్టు గుర్తుకు వచ్చి వెంటనే తల విదిలించి, ఏం ఆలోచిస్తున్నాను నేను, దేని గురించి మర్చిపోవాలనుకుంటున్న దాని గురించే రోజు మొత్తం ఆలోచిస్తూ ఉండిపోతున్నాను, ఎందుకు అని తనలో తానే కుమిలిపోతూ అనుకుంటూ బాధని గొంతులోనే నొక్కిపెట్టి భయంతో ముడుచుకొని నిలబడి ఉంది. ఇంతలో సడన్గా లిఫ్ట్ ఆగిపోయి లోపల ఉన్న ఫ్యాన్తో పాటు లైట్ కూడా ఆన్ అవుతూ ఉంది. లిఫ్ట్ స్ట్రక్ అవ్వటమే భయంతో గట్టిగా అరిచిన జాను ఎదురుగా ఉన్న అబ్బాయిని చూసి ఇంకొంచెం భయంగా, నన్నేం చేయొద్దు అని అరుస్తూ ఉంటే అతను టెన్షన్గా, హలో మిస్, ఏమైంది మీకు అని దగ్గరికి రావటమే జాను తన గోర్లతో అతని చేతుల మీద భుజాల మీద రక్కేస్తూ కొడుతూ, నన్నేం చేయొద్దు, నా దగ్గరికి రావద్దు, వస్తే చంపేస్తాను అని అరుస్తూ ఉంది. అతను ఎంతలా జానుని ఆపాలని ట్రై చేసినా జాను అంతకంతకు తన భయంలో ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరన్నది చూడకుండా కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇక ఓపిక నశించిన అతను కోపంగా జాను 2 చేతులు ఒక చేతితో మడిచి వెనక్కి పెట్టి తన ఫ్రంట్ పార్ట్ మొత్తం తనకి తగిలేలా దగ్గరికి లాక్కొని, లుక్ ఎట్ మై ఐస్ అని గంభీరంగా అన్నాడు. జాను భయంగా, చూడను, నేను చూడను, నన్ను వదులు, నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్నేం చేయొద్దు, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని హిస్టారిక్గా బిహేవ్ చేస్తుంటే అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. జాను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ కోపంగా అతని గుండెల మీద కొరకటంతో అమ్మ అంటూ అరిచిన అతను జాను చేతులని వదిలేసి ఒక అడుగు వెనక్కి వేయగానే జాను కోపంగా తన చేతులతో అతని కొడుతూ, నన్నేం చెయ్యొద్దు అని చెప్పానా, ఎందుకు నన్ను ముట్టుకున్నావు అని అరుస్తూ ఉంటే ఇక అతను చూడలేక జాను చెంప మీద మీడియంలో కొట్టాడు. ఆ దెబ్బకి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన జాను చెంప మీద చేయి పెట్టుకుని బిక్కుమంటూ తలెత్తి భయంగా అతని వైపు అలా చూసిందో లేదో ఇలా లిఫ్ట్ నార్మల్ అయిపోయి కదిలింది. అతన్ని ఒక్క క్షణం చూసిన జాను వెంటనే తలదించి వణికిపోతూ వెనక్కి వెళ్ళి లిఫ్ట్లో ఒక మూల కింద కూర్చోగానే అతను తల పట్టుకుని, ఏమైంది నీకు అని అరిచాడు. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటమే జాను భయంగా అతన్ని తోసేసి మరీ బయటికి పరిగెత్తింది. అది కర్మకాలి. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక లేడీ ఎంప్లాయీకి కనిపించి కప్పలా నోరు తెరిచింది జరిగింది చూసి. బికాజ్ ఆ లిఫ్ట్లో ఉంది ఆ కంపెనీ సీఈఓ. లోపలికి వచ్చిన అమ్మాయి న్యూ జాయినీ. పైగా తన అవతారం చూస్తుంటే పల్లెటూరి అమ్మాయిలా అనిపించింది. అటువంటి అమ్మాయి సీఈఓ లిఫ్ట్లో నుంచి సీఈఓని తోసేసి రావటం ప్రపంచంలోని 8వ వింతగా అనిపిస్తూ ఉంటే కళ్ళు బయటికి పొడుచుకొచ్చేలా చూస్తూ ఉండగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తేరుకొని, నేను చూసింది నిజమేనా, ఆ కోపిష్టిని ఈ అమ్మాయి ఎందుకు తోసింది, ఈ అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను, అసలు ఎవరు ఈ అమ్మాయి, ఈ విషయం కానీ మా టీమ్మేట్స్తో చెప్పకపోతే కడుపు ఉబ్బిపోతుంది అని అనుకుంటూ పరుగున తన టీం దగ్గరికి వెళ్ళి చూసిన తనకి ఇంకో 2 మాటలు యాడ్ చేసి మసాలా దంచి మరీ చెప్తే
ఆ మాటలు కాస్త ఇంకొంచెం మసాలా యాడ్ అయ్యి ఒకరి నుంచి ఒకరికి అసలు జరగనిది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చిన జాను పరుగున ఎదురుగా ఉన్న వాష్రూమ్స్ కనిపించటమే అందులోకి వెళ్లి మొహం మీద చన్నీళ్ళని దాదాపు 5 సార్లు కొట్టుకున్నాక తలెత్తి అద్దంలో తనని తాను చూసుకుని 5,000 అచ్చులు పడిన చెంప మీద చేయి పెట్టుకొని వణికిపోతూనే, ఏం చేశాను నేను? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేశాను? ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటూ అలానే 5 నిమిషాలు ఉండిపోయింది. ఆ తర్వాత తనని తాను చాలా కష్టంగా కంట్రోల్ చేసుకొని, లేదు, అతన్ని నేను చూడాలనుకోవటం లేదు. నా లైఫ్‌ని తలక్రిందులు చేసిన అతన్ని చూస్తే నేను చంపటానికి కూడా వెనకాడను. నాకు అతని గురించి అవసరం లేదు అని తనలో తానే అనుకుని జారిన కన్నీటిని తుడుచుకొని, మొహం కూడా తన చున్నీతో తుడుచుకొని బయటికి వచ్చే అప్పటిలా మొహంలో డెడ్ ఎక్స్‌ప్రెషన్‌తో మేనేజర్ క్యాబిన్‌కి వెళ్ళింది. మేనేజర్‌కి తన గురించి డీటెయిల్స్ ఇచ్చాక, ఓకే సిట్ అని జానుని కూర్చోబెట్టి తన ప్రొఫైల్ అంతా చెక్ చేస్తూ ఉండగా సడన్‌గా తన ఇంటర్కమ్ రింగ్ అవ్వటంతో వెంటనే అది రిసీవ్ చేసుకొని గుడ్ మార్నింగ్ సార్ అని అనగానే అటువైపు ఏం చెప్పారో ఏమో ఆ మేనేజర్ జానుని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి జాను ఫైల్ జాను చేతికి ఇస్తూ, మీరు సీఈఓ సార్ దగ్గరకంటా వెళ్ళండి అని సీరియస్‌గా అన్నారు. సీఈఓ అనగానే జాను భయపడిపోయి, ఏమైంది సార్ అని భయంగా అడుగుతుంటే, ఏమో నాకేం తెలుసమ్మా, చాలా సీరియస్‌గా చెప్పారు సార్. పిఏ ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌గా న్యూగా జాయిన్ అవ్వబోతున్న అమ్మాయిని తన క్యాబిన్‌కి పంపించమని, అక్కడికి వెళ్ళి ఏమైనా తేల్చుకోండి అమ్మా. లేట్ అయ్యిందంటే మాత్రం మీరు వెళ్ళినా ఉపయోగం ఉండదు. బికాజ్ అప్పటికే నువ్వు అనుకున్న ఉద్యోగం పోయి ఉంటుంది కాబట్టి సో బెటర్ త్వరగా వెళ్ళటం అని అన్నారు 50 సంవత్సరాలు ఉన్న ఆ మేనేజర్. ఆ మాటలకి ఆల్రెడీ జాను ఆఫీస్ గురించి తెలుసుకొని ఉండటంతో భయంగా, నేను ఏ తప్పు చేయలేదు సార్, నేను ఇప్పుడే కదా వచ్చింది అని అంటే, ఏమో అమ్మా, నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, త్వరగా వెళ్ళమ్మా, చూస్తుంటే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలా ఉన్నావు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, మా సీఈఓ సార్కి ముక్కు మీద కోపం ఉంటుంది అని చెప్పి ఫ్లోర్ ఎక్కడో చెప్పి వెళ్ళమని చెప్పటంతో జాను కొంచెం భయంగా బయటికి వచ్చి, అసలు నన్నెందుకు సీఈఓ సార్ పిలిచి ఉండుంటారు అని అనుకుంటూ తలదించి నడుస్తుంది. కానీ తనని చూసి అక్కడ ఆ ఫ్లోర్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ తన గురించి గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ తన చెవిని కూడా చేరలేదు. బికాజ్ జాను అవన్నీ వినాలి అనుకోలేదు. మౌనంగా తలదించి ఇంతకు ముందు వచ్చిన లిఫ్ట్లో వెళ్ళాలంటే భయం వేసి పక్క లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉందని చూపించటంతో ఆ లిఫ్ట్ కోసమే వెయిట్ చేస్తూ బటన్ ప్రెస్ చేసింది. ఒక్క నిమిషంలో లిఫ్ట్ రావటం, డోర్స్ ఓపెన్ అవ్వటమే. అందులోకి వెళ్ళిన జాను అప్పుడు చూసింది, ఎదురుగా అందరూ తన వైపే విచిత్రంగా చూస్తూ ఉంటే తన డ్రెస్ ఏమైనా బాగోలేదేమో అని కంగారుగా మొత్తం చూసుకొని అంతా బాగుంది అనుకున్నాక ఇక వాళ్ళ చూపులతో తనకు అనవసరం అనుకొని మౌనంగా ఉంది. ఇంతలో లిఫ్ట్ 18th ఫ్లోర్లో ఆగింది. డోర్స్ ఓపెన్ అవ్వటమే. భయంగా బయటికి వచ్చిన జాను సీఈఓ ఛాంబర్ వైపు వెళ్ళటానికి ఎంట్రన్స్ దగ్గర స్మాష్ సిస్టమ్ ఉండటంతో అయోమయంగా మొహం పెట్టి ఉండగానే సడన్గా డోర్స్ ఓపెన్ అయ్యి 27 సంవత్సరాల ఒక అబ్బాయి బయటికి వచ్చాడు. అతన్ని చూడటమే జాను భయపడి 4 అడుగులు వెనక్కి వేసి లిఫ్ట్‌కి 1 ఇంచు దూరంలో నిలబడింది. అది చూసి ఆ అబ్బాయి భయంగా, హలో, ఎక్స్‌క్యూజ్ మీ అని అనగానే జాను ఇంకా భయంగా వెనక్కి తిరిగి లిఫ్ట్ బటన్ నొక్కుతుంటే, హలో మిస్, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. మీరు ఇలా వెళ్ళిపోతే సార్‌కి ఇంకా కోపం వస్తుంది. ఇప్పటికే సార్ మీకోసం 2 మినిట్స్ వేస్ట్ చేశారని కోపంగా ఉన్నారు. ఇంకా వేస్ట్ చేస్తే మీరు ఇక నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం అని అనటమే జాను అక్కడ జాబ్ చేయటం తన డ్రీమ్ అని గుర్తుకు వచ్చి పానిక్ కావటం ఆపింది. పైగా ఇప్పుడు ఆ జాబ్‌నే తనకి జీవనోపాధి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తనకి ఏం చెయ్యాలో కూడా తెలియదు. పైగా బయటికి వెళ్ళి వేరే చోట జాబ్ చేసేంత ధైర్యం కూడా లేదు. ఇక్కడైతే ఎవరూ తనని పట్టించుకోరు. ఎవరూ తనని ఎగతాళి చేయరు. ఇక్కడే ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ వల్ల తన గురించి ఎప్పటికీ బయటికి రాదన్న పిచ్చి ఆశతో ఇక్కడి వరకు వచ్చింది. సడన్‌గా ఇప్పుడు సీఈఓ సార్ అంటుంటే భయంతో గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్నంత స్పీడ్‌గా కొట్టుకుంటుంటే భయంగా, ఎక్కడ ఉన్నారు సార్ అని తడబడుతూ అడిగింది.
రండి, మీకోసమే సార్ వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదా సార్కి వెయిటింగ్ అంటే చాలా కోపం అని చెప్పి ముందుకి నడిస్తే జాను భయంగా తన డ్రెస్ని 2 కుప్పెట్లో పట్టుకొని వెనక్కి నడిచింది. 10 అడుగుల దూరం నడిచాక, అదే సార్ క్యాబిన్, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆ ఫ్లోర్లోనే ఉన్న పర్సనల్ కిచెన్లోకి వెళ్ళాడు. జాను అతను వెళ్ళిపోవటమే కొంచెం ఊపిరి పీల్చుకొని హమ్మయ్య అనుకుని అడుగు వేసుకుంటూ మరో 5 అడుగులు వేయగానే సీఈఓ క్యాబిన్ కనిపించింది. డోర్ మీదే నేమ్ చూసి తనకే తెలియకుండా తన పెదవులు రణ్విజయ్ సింగమనేని అని చదివి ఆ పేరుని మరోసారి మనసులో అనుకుని టెన్షన్గా హ్యాండిల్ మీద చేయి పెట్టి కొంచెం అంటే కొంచెం మాత్రమే డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని వణుకుతున్న గొంతుతో పిలిచింది. ఎస్ కమిన్ అని సెకండ్ లేట్ చేయకుండా గంభీరంగా వాయిస్ రావటంతో ఆ వాయిస్కే భయపడుతున్న జాను, ఏంటిది వాయిస్ ఇంత బేస్లో ఉంది, ఇక మనిషి ఎలా ఉంటాడో, పైగా నేను విన్నదాన్ని బట్టి సార్కి చాలా కోపం, నేనేమైనా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా సార్ కోపానికి బలైపోతాను. సీఈఓ పొజిషన్ అంటే అంత సింపుల్ కాదు కదా, అందుకే ఇంత కోపంగా ఉండుంటారు అని తనలో తాను అనుకుంటూ కొంచెం ధైర్యం కూడగట్టుకొని లోపలికి అడుగుపెట్టి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి సీఈఓ చైర్లో కూర్చున్న వ్యక్తిని చూసి కళ్ళు తేలేసింది. బికాజ్ అక్కడ ఉంది ఎవరో కాదు, ఇంతకుముందు లిఫ్ట్లో తన భయంతో కొట్టి రక్కేసిన వ్యక్తి. అతనే సీఈఓ అని అర్థం అవ్వటమే జాను గుండెల్లో వేగం పెరిగి భయంగా తలదించేసి ఐఎమ్ సారీ సార్ అని అలా చెప్పిందో లేదో రానా అలియాస్ రణ్విజయ్ సింగమనేని సీరియస్గా పైకి లేచి నిలబడి, హలో, మీరు మొహం చూసి మాట్లాడుతారా లేదా ఫ్లోర్ చూసి మాట్లాడుతారా? ఇక్కడ జాబ్ చేయాలంటే కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, ఆ మాత్రం తెలియదా? ఇక్కడి వరకు నువ్వు వచ్చావంటే మీరు ఇంటర్వ్యూలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారని అర్థం. మరి ఆ పెర్ఫార్మెన్స్ అంతా ఇప్పించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అని బేస్ వాయిస్లో చెప్తూనే ఒక్కో అడుగు జాను వైపు వేస్తూ ఉంటే జాను భయంగా నాకు చాలా టెన్షన్గా ఉంది సార్ అని మాటలు కూడబలుక్కొని చెప్పింది. అప్పటికే రానా జానుకి జస్ట్ 2 అడుగుల దూరంలో నిలబడ్డాడు. జాను క్యాబిన్ డోర్కి లాక్ అయ్యింది. మళ్ళీ అదే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే మనసంతా ఒకవైపు అలజడి, మరోవైపు తను ఊహించుకుంది నిజం కాకూడదని దేవుడిని కోరుకుంటూ చేతులని నలుపుకుంటూ ఉండగా, లుక్ ఎట్ టు మై ఐస్ మిస్ జాన్వి అని నొక్కి మరీ గంభీరంగా అన్నాడు రానా. జాను ఆ బేస్ వాయిస్కి భయపడి డక్కున తలెత్తి రానా కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళు తనకేవో చెప్తున్నట్టు, ఏవో ఊసులు తన వరకు చేరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆ కళ్ళల్లోకే చూస్తూ చుట్టూ ప్రపంచం మర్చిపోయింది. ఇంతలో సడన్గా రానా జాను చేతిని పట్టుకుని తన మీదకి లాక్కోవటం, తను ఒక 4 అడుగులు వెనక్కి వేయటం, క్యాబిన్ డోర్ ఓపెన్ అయి సంజయ్ కాఫీ కప్తో లోపలికి అడుగు పెడుతూ సార్ మీరు చెప్పిన కాఫీ అని నవ్వుతూ చెప్పటం ఒకేసారి జరిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.